స్కెచ్లు రిలీజ్ చేశారు. దాడికి పాల్పడిన వారిలో ఇద్దరు కశ్మీరీలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అనంతనాగ్కు చెందిన ఆదిల్ గురి, పుల్వామాకు చెందిన అషన్లు ఈ దాడిలో పాల్గొన్నట్టు బలగాల దగ్గర సమాచారం ఉంది. వీరు 2018లో కశ్మీర్ను వదిలి పాక్కు వెళ్లిపోయారు. కొన్ని రోజుల క్రితం మళ్లీ వీళ్లు మరికొందరితో కలిసి కశ్మీర్లోకి చొరబడ్డారు. ఇక్కడ ఉగ్ర సానుభూతి పరుల నుంచి ఆయుధాలు సమకూర్చుకున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడిన వారి గురించి బలగాలు గాలిస్తున్నాయి. నిఘా వర్గాలు కూడా ఆదిల్ గురి, అషన్ల సమాచారం సేకరిస్తున్నాయి. పహల్గావ్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు సంబంధించిన స్కెచ్ను భద్రతా బలగాలు విడుదల చేశాయి. 4 నుంచి 6 ఈ దాడిలో పాల్గొన్నట్లు అనుమానిస్తున్నారు. అందులో 4 స్కెచ్లు రిలీజ్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి పహల్గామ్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, సంతోష్, పచ్చగా ఉండి ఆహ్లాదకర వాతావరణంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా కాశ్మీర్కు వెళ్ళాలనుకున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉగ్రవాదులు చేసినటువంటి ఈ గందరగోళం మాత్రం ప్రతి ఒక్కరిని టెన్షన్ పెట్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఉగ్రదాడి వెనక ఉన్నటువంటి కోణాలు ఏంటి అనే ఆలోచనలో దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నటువంటి క్రమంలో ఎన్నో విషయాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాము కాశ్మీర్ అంటేనే ఎంత హ్యాపీగా ఉంటుంది, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం కూడా మారిపోయింది. టూరిస్టులు టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే దీని వెనక ఏ విధంగానైతే లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి కమాండెంట్ సైఫుల్లా కసౌరీ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అతనే దీని అంతటికి కూడా మాస్టర్ మైండ్ గా పనిచేశారు. అయితే ఎవరైతే ఈ కాశ్మీర్లో గతంలో అంటే 2018లో ఇక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి ఇద్దరు వ్యక్తులు ఖచ్చితంగా ఇందులో ఉండి ఉంటారని చెప్పి ఇప్పటికే ఎన్ఐఏ భావిస్తుంది. వాళ్ళ విషయానికి చూస్తే ఆదిల్ గురి, దాంతో పాటు ఆషన్లు, ఈ వాళ్ళు 2018లో కాశ్మీర్ వదిలి పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. కానీ మళ్ళీ తిరిగి వాళ్ళు ఏ విధంగానైతే మళ్ళీ అటు పాక్ నుంచి కాశ్మీర్కు చేరుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే రిటర్న్లో మాత్రం మరో 4 వాళ్ళు వచ్చినట్టుగా తెలుస్తుంది. సో మొత్తం 6-7 కలిసి ఈ విధ్వంసకాండకు ప్రణాళికను సిద్ధం చేశారు. మరికొంతమంది ఎవరైతే ఉగ్రవాదులకు సాయం అందించేటటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా కొన్ని ఆయుధాలు సమకూర్చుకోవడం, ఆ తర్వాత రెక్కి నిర్వహించడం, ఇవన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఒకవైపు పహల్గామ్లో ఉన్నటువంటి హోటల్స్ కావచ్చు, లేదంటే ఇతర ప్రాంతాలన్నింటినీ కూడా పోలీసులు, భద్రతా బలగాలు